బానిసత్వం, స్లేవరీ అన్నది ఆదిమ కాలం నాటి మాట అనుకుంటే పొరపాటే. స్లేవరీ అన్నది ఆఫ్రికా దేశాల్లోనే ఉంటుంది అంటే పప్పులో కాలేసినట్టే. అచ్చంగా న్యూయార్క్ నగరంలోనూ, లండన్ వీధుల్లోనూ ఉంటుంది. కాలిఫోర్నియా వ్యాపార సముదాయాలు ఒకటేమిటి, ఎందెందో వెతికినా అందందే కలడన్నట్లు అన్ని చోట్ల బానిసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్య ఐరాస విడుదల చేసిన నివేదిక మేరకు ప్రపంచమంతటా బానిసత్వం విలసిల్లుతుంది. ఉన్నత వర్గాల వారు విరచిల్లక డబ్బులు పడేసి తమ కోసం మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారిపై నానా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే ఐరాస నివేదిక మేరకు ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఇంకా బానిసత్వంలోనే వంకుతున్నారని వెల్లడించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో కూడా మైనార్టీ వర్గాలు వివక్షకు గురవుతున్నాయని తెలిపింది. బయటకు కనిపించవు కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బానిసత్వపు ఛాయలు ఇంకా తొలగిపోలేదు. వివిధ రూపాల్లో ఆ జాడ్యం కొనసాగుతూనే ఉంది. దక్షిణాసియాలో దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో బాల కార్మిక వ్యవస్థ, కుల వివక్ష, పేదరికం పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతుంది. బానిసత్వపు సమకాలీన రూపాలు, వాటి ఉనికికి కారణాలు, ప్రభావాలు అనే అంశంపై ఐరాస మానవ హక్కుల మండలి ప్రత్యేక ప్రతినిధి తొమోయా ఒబకొట తన నివేదికను తాజాగా సమర్పించారు. బానిసత్వం, సామ్రాజ్యవాద భావన, ప్రభుత్వ ప్రయోజిత వివక్ష వంటి వాటితో ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని అందులో పేర్కొన్నారు. భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, సోమాలియా, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, కజకిస్తాన్ వంటి దేశాల్లో మహిళలు, బాలికలు బలవంతపు పెళ్లిళ్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ లో ఈ సమస్య మరింత అధికంగా ఉందని వెల్లడించారు. మరోవైపు మైనార్టీ వర్గాలు, వలస కార్మికుల హక్కుల కోసం వివిధ దేశాల్లో కార్మిక సంఘాలు విశేష కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. భారత్, చిలీ, కంబోడియా, ఘానాలో మహిళా కార్మికులకు ఆ సంఘాలు అండగా నిలుస్తున్నాయన్నారు. బాల కార్మిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఆసియా పెసిఫిక్, పశ్చిమాసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపాల్లో 4 నుంచి 6% మంది బాలల కార్మికులుగా ఉన్నారు. ఆఫ్రికాలో ఇది 21.6% ఉంది. సబ్ సహారన్ ఆఫ్రికాలోనైతే అది ఏకంగా 23.9% నమోదైంది. పలు దేశాల్లో ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపుల్లో అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మానవ హక్కుల ఉల్లంఘన వంటివి చోటు చేసుకున్నప్పుడు వారికి తరువాత న్యాయం జరిగే అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయి. మీడియా, పాఠ్య పుస్తకాలు, అంతర్జాలంలో కొన్ని నిర్దిష్ట వర్గాలపై పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతుంది. దక్షిణాసియాలో దళిత మహిళలకు దాదాపుగా అన్ని విషయాల్లో స్వేచ్ఛ కరువవుతుంది. దక్షిణాసియా దళితుల్లో పలువురు బానిస కూలీలుగా కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో దళిత మహిళలు ఇప్పటికీ మానవ విసర్జితాలను చేతులతోనే తొలగించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. దక్షిణ, తూర్పు ఐరోపాల్లో రోమా వంటి అణగారిన వర్గాల్లో బాల్య వివాహాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. చైనాలో షింజియాంగ్ ప్రావిన్స్ లో వీఘర్ ముస్లింలతో బలవంతంగా పనులు చేయిస్తున్నారు. గల్ఫ్ దేశాలు, బ్రెజిల్, కొలంబోలో ఇళ్లలో బలవంతపు చాకరీ చేయించుకుంటున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజా నివేదిక మేరకు ప్రపంచవ్యాప్తంగా బానిసత్వంలో మక్కిపోతున్న వారి సంఖ్య 2021లో 5 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ వలసల సంస్థ, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ వాక్ ఫ్రీ సంయుక్తంగా నివేదికను వెలువరించాయి. అయితే వీరిని మోడర్న్ స్లేవరీలు అంటే ఆధునిక బానిసలుగా వర్ణించింది. 2016తో పోలిస్తే 2021లో వీరి సంఖ్య అదనంగా 1 కోటి పెరిగింది. ఆధునిక బానిసత్వం అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. కోవిడ్ మహమ్మారి వల్ల ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, ఈజిప్ట్ తదితర దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయని, వాటిలో అత్యధికం బాల్య వివాహాలని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ ఆధునిక బానిసత్వ అంచనా పేరిట వెలువడిన నివేదిక ప్రకారం 2.8 కోట్ల మంది నిర్బంధ శ్రమల్లో 2.2 కోట్ల మంది బలవంతపు పెళ్లిళ్లలో చిక్కుకుపోయారు. ఆసియా పెసిఫిక్ దేశాల్లో బలవంతపు వివాహాలు ఎక్కువ. ఇక్కడ ప్రతి 1000 మంది జనాభాలో 3.3 నిర్బంధ వివాహాలు జరిగాయి. జనాభా నిష్పత్తి పరంగా చూస్తే అరబ్ దేశాల్లో ఈ తరహా పెళ్లిళ్లు అధికం. అక్కడ ప్రతి 1000 మందిలో 4.8 కేసులు ఇవే. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో అతి తక్కువగా 1000 మందికి 1.5 బలవంతపు పెళ్లిళ్లు జరిగాయి. కోవిడ్-19 వల్ల ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయి. 16 ఏళ్లు లేక అంతకన్నా తక్కువ వయసులోనే బలవంతపు పెళ్లి చేసుకోవాల్సి వస్తున్న బాల బాలికల సంఖ్య మనకు తెలిసిన దానికన్నా ఎక్కువేనని సమితి అనుబంధ సంస్థల నివేదిక పేర్కొంది. నిర్బంధ వివాహాల్లో 85% పైగా కుటుంబ పెద్దలు జరిపిస్తున్నవే. 65% నిర్బంధ వివాహాలు ఆసియా పెసిఫిక్ దేశాల్లో జరుగుతున్నాయి. బలవంతపు పెళ్లిళ్లు, నిర్బంధ శ్రమ పేద దేశాలకే పరిమితం అనుకుంటే పొరపాటు. 52% నిర్బంధ శ్రమ, 25% బలవంతపు పెళ్లిళ్లు అధికాదాయ, ఎగువ శ్రేణి, మధ్యాదాయ దేశాల్లో సంభవించాయి. నిర్బంధ శ్రమల్లో మగ్గిపోతున్న వారిలో 82% మంది ప్రైవేట్ రంగంలోనే కనిపిస్తున్నారు. 3 ఏళ్ల కిందట ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా పేదల పరిస్థితిని దిగ్గజార్చింది.
చాలా మంది కార్మికుల అప్పులను పెంచింది. వీటితో పాటు వాతావరణ మార్పులు, దేశాల్లో అంతర్యుద్ధాలు, సాయుధ పోరాటాలు వల్ల ఉపాధి, విద్యపై పెద్ద ఎత్తున ప్రభావం పడింది. తీవ్రమైన పేదరికం, బలవంతపు, ప్రమాదకర వలసల పెరుగుదలకు దోహదపడింది. ఇది ముప్పును మరింత పెంచింది. వలస కార్మికులు ఎక్కువగా నిర్బంధ శ్రమ చేయవలసి వస్తుంది. ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించడం కేవలం ప్రభుత్వాల వల్లనే కాదని ILO డైరెక్టర్ జనరల్ గై రైడర్ చెప్పారు. కార్మిక సంఘాలు, యజమానులు సంఘాలు, పౌర ఉద్యమకారులు, సామాన్య ప్రజలు అందరూ తమ వంతు కృషి జరపాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక బానిసత్వం ఆందోళనకర రీతిలో పెరుగుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం 50 మిలియన్ అంటే 5 కోట్ల మంది ఆధునిక బానిసత్వం కారణంగా నలిగిపోతున్నారు. వీరిలో చాలా మందికి చేస్తున్న పని ఇష్టం లేకపోయినా బలవంతంగా శ్రామికులుగా మారిపోతున్నారు. నిర్బంధ శ్రమలో 23% బలవంతపు వ్యభిచార కేసులే ఉన్నాయి. లైంగిక దోపిడీకి గురవుతున్న ప్రతి 5గురిలో 4 యువతులు కాగా, నిర్బంధ శ్రమకు గురవుతున్న ప్రతి 8 మందిలో ఒకరు బాలలుగానే ఉన్నారు. ప్రపంచంలో ప్రతి 150 మందిలో ఒకరు మోడర్న్ స్లేవరీలో మగ్గిపోతున్నారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఆధునిక బానిసత్వం అధికంగా ఉంది. మొత్తం మీద 86% వరకు ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థల్లో ఆధునిక బానిసత్వం ఆందోళనకరంగా మారింది. 2016తో పోల్చుకుంటే ఈసారి ఆధునిక బానిసత్వం 2.7 మిలియన్ పెరగడం గమనార్హం. అయితే నిజానికి 2030 నాటికల్లా అన్ని రూపాల్లోనూ మోడర్న్ స్లేవరీని నిర్మూలించాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకున్నది.